మహేష్ బాబు రాజమౌళి సినిమా ఎప్పుడు మొదలైనా ఫీల్ అవ్వరు. అప్డేట్ ఇవ్వకపోయినా ఫ్యాన్స్ గొడవ చేయడం లేదు. దర్శక ధీరుడి చేతిలో పడే ఛాన్స్ రావడమే పెద్ద అచీవ్మెంట్. అందుకేనేమో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎంత లేట్ అయినా ఫ్యాన్స్ మాత్రం కిక్కురు మనడం లేదు. అయితే హీరోయిన్ గా ప్రియాంక చోప్రా పేరు బయటికి రావడం వీళ్ళకి నచ్చలేదు. ప్రిన్స్ కి జోడీగా ప్రియాంకను సెలెక్ట్ చేస్తే వీళ్ళకొచ్చిన నష్టమేంటి? వాచ్ ది స్టోరీ. రెండేళ్లుగా ఊరిస్తున్న SSMB 29 సమ్మర్లో సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా కావడంతో జక్కన్న ఆ మధ్య విదేశాలకు వెళ్లి లొకేషన్స్ సర్చ్ చేశాడు. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉండగా హీరోయిన్ గా ప్రియాంక చోప్రా పేరు బయటకొచ్చింది. ప్రియాంక చోప్రాకు గ్లోబల్ ఇమేజ్ ఉండడంతో ఈ 42 ఏళ్ల భామనే తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రియాంక ఇంతవరకు తెలుగులో నటించకపోయినా హిందీ జంజీర్లో రామ్ చరణ్ తో జతకట్టింది. మహేష్ హీరోయిన్ గా ఏడాది క్రితమే ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్తాన్ పేరు బయటకొచ్చింది. మేకర్స్ ఇంతవరకు హీరోయిన్ పేరు రివీల్ చెయ్యకపోయినా లేటెస్ట్ గా ప్రియాంక చోప్రా పేరు బయటకొచ్చింది. 4 ఏళ్లుగా హాలీవుడ్ మూవీస్ తప్ప హిందీ మూవీస్ చేయని ప్రియాంక రాజమౌళితో వర్క్ చేయడానికి ఇంట్రెస్టింగ్ గా ఉందట. ఆల్రెడీ క్యారెక్టర్ కోసం తనని తాను మార్చుకునే పని స్టార్ట్ చేసిందని తెలిసిందే. రాజమౌళి హీరోయిన్ గా ప్రియాంక చోప్రా సెలెక్ట్ అయిందో లేదో తెలియదు కానీ ఈ అమ్మడు మాత్రం మహేష్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. హీరోయిన్ గా ప్రియాంకను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మహేష్ పక్కన అందమైన హీరోయిన్ ని సెలెక్ట్ చేయాలని ఏజ్డ్ గా కనిపించడమే కాదు సూట్ కూడా కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా మొదలు కూడా కాకుండానే హీరోయిన్ కాంట్రవర్సీ అయింది.